నమస్తే అండి. ఈ ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి నా రొటీన్ ఏంటో కొంచెం అవగతమై ఉంటుంది. ఏంటంటే నేను వీక్ డేలో ఒక అంశం మీద మహా అయితే 2 అంశాల మీద ఒక సెపరేట్ వీడియో పెడుతూ ఉంటాను. ఐ ట్రై టు కీప్ ఇట్ అరౌండ్ 15 మినిట్స్ ఆర్ లెస్. ఒక్కోసారి 20 మినిట్స్ కూడా అలా వెళ్తూ ఉంటాయి. ఆ సెపరేట్ వీడియోస్ కొత్తగా రికార్డ్ చేసినయి కావచ్చు, లేకపోతే అంతకుముందు వీకెండ్ రికార్డ్ చేసిన ఇది ఈ వారం అమెరికా అని అంతకు ముందు వారం జరిగిన అంశాలన్నిటిని రౌండ్ అప్ చేసిన గురించి కావచ్చు. ఆ రౌండ్ అప్‌లో ఏమవుతుందంటే చాలా అంశాలు కవర్ చేయడానికి టైం ఉంటలేదు. ఆహ్, ఫర్ ఎ నంబర్ ఆఫ్ రీజన్స్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ప్రస్తుతం గంట గంటకి వస్తున్న వార్త ఒక 10 సంవత్సరాల క్రితం అయితే అది ఇప్పుడు అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎ స్కాండల్. ఇది చిన్న స్కాండల్, పెద్ద స్కాండల్ అంటూ లేదు. ఇప్పుడు ఇందులో స్మాలెస్ట్ స్కాండల్ తీసుకుంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో దట్ ఈస్ ద వన్ దట్ ప్రాబబ్లీ టాపుల్డ్ సమ్ secretaries or even the presidency itself like 10, 15 years ago. అయన్నీ ఏమవుతున్నాయంటే ఇది ఇంత పెద్దది అని చిన్న చిన్నయన్నీ విస్మరించడం జరుగుతుంది. సో, నేను ఇది ప్రయోగంలాగా చేస్తున్నాను. ఏంటంటే వీలైనంత వరకు ప్రతి వారం ఒక వీక్లీ రౌండప్ లాగా చేస్తాను. అంటే ఐ వోంట్ కవర్ టూ మచ్ అబౌట్ ఇట్. ఇంపార్టెంట్ ఎనఫ్ న్యూస్ లైక్ వెరీ షార్ట్ కవరేజ్ అన్నమాట. బిగినింగ్ దిస్ వీక్. ఇది ఫిబ్రవరి 15న రికార్డ్ చేస్తున్నాను. ప్రాబబ్లీ ఐల్ యూజ్ ఇట్ ఇన్ ద లైవ్ షో. ఓకే, లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్ అండి. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ ఆర్ఎఫ్కే జూనియర్ అంటే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ వారం. And I said, I'm not scared of a germ. You know, I used to snort cocaine off of toilet seats. And I know this disease will kill me. Right. If I don't. And I said, Can you believe that, అండి? ఆరోగ్య శాఖ మంత్రి గారు, ట్రంప్ గారి. మీరు సరిగ్గానే విన్నారండి. ట్రంప్ గారి ఆరోగ్య శాఖ మంత్రి గారు used to snort cocaine out of toilet seats. Only the best people. ఈ వార్త కొంచెం నా ప్రొఫెషన్‌కి వర్తించింది. ఇప్పుడు నార్మల్‌గా అమెరికాలో ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళకి ట్యూషన్ బెనిఫిట్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అయినా, ఆర్మీ అయినా, మెరీన్స్ అయినా ఏమైనా గాని. ఆ ట్యూషన్ బెనిఫిట్ అంటే వాళ్ళ హాఫ్ టైమ్‌లో వెళ్లి క్లాసులు తీసుకోవచ్చనమాట. అండ్ దెన్ ద ఫెడరల్ గవర్నమెంట్ పేస్ ద ట్యూషన్. వాళ్ళు పలానా చోటకి వెళ్ళాలి అని చెప్పరు. పలానా యూనివర్సిటీకే వెళ్ళాలని చెప్పరు. కానీ ఇప్పుడు అది ఆ నిబంధన పెట్టబోతున్నాడు. సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్. సెక్రటరీ ఆఫ్ వార్ కాదు, గడిది గుడ్డు కాదు. దట్ ఈస్ అన్ ఇల్లీగల్ నేమ్ చేంజ్. Military officers could soon find dozens of top colleges and universities across the United States. A list in replies, she posted that. Abruptly off limits for tuition assistance as part of Hegseth campaign against schools he describes as being biased against the US military and sponsoring troublesome partnership with foreign adversaries. Yeah. రిపబ్లికన్స్ వాటర్ ఫ్రాడ్ అని చెప్తా ఉంటారు కదా. ఇతని పేరు ర్యాండీ ఫైన్, కాంగ్రెస్మన్ ఫ్రమ్ ఫ్లోరిడా. హీ వాజ్ కాట్ చీటింగ్ ఆన్ ఓటింగ్. ఇప్పుడు కాంగ్రెస్ లో రూల్స్ ఏంటంటే, కాంగ్రెస్ లో ఓట్ వేయాలంటే ఫ్లోర్ లోకి వెళ్ళి వాళ్ళ డెస్క్ దగ్గర నుంచే ఓట్ వేయాలి. వాళ్ళకి ఏదో మెషిన్ ఏదో ఉంటుంది నొక్కడం, ఎస్ అన్నో ఏఆర్ని అలా ఉంటాయి. సో మీ ఓటు మీరే వేయాలి. కానీ ఇతగాడి కాలీగ్ ఒకళ్ళు అక్కడ లేకపోతే he went and cast his vote not just once, several times. Every single day a new flavor of fuckery. He just did that. This MFR, this congressman preaches about election integrity. Rules are for thee, not thy. I think he should be arrested. So Trump keeps talking about golden age. I have a few slides about golden age. Middle-class Americans are selling their plasma to make ends meet. This is a news from US News. How pathetic, how sad. Last year, people in the United States made an estimated $4.7 billion selling their plasma. Donation centers are popping up in middle-class neighborhoods, including suburban strip malls and college towns. It made me really sad to see this.
మన చిన్నప్పుడు తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాల్లో చూసాను. ఎళ్లి రక్తం అమ్ముకుని రావటం చూసాను. ఎంత అయి చూసినప్పుడే బాధేసేది. నౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సో కాల్డ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వాట్ ద హెల్? దిస్ ఈస్ Trump's America. Another exhibit for Trump's golden age. Realtors report a new housing crisis as January home sales tank more than 8%. Sellers outnumber buyers by a huge margin. That's what I'm reading. And that's not a sign of good economy, much less a golden age. ఇక్కడ ఇంకొక exhibit, golden age of Trump. A January 6th rioter pardoned by Trump has been convicted of child molestation and other crimes after he tried to use an anticipated payout from the Trump administration to silence one victim. So this guy was arrested. I don't know if he was prosecuted and imprisoned or whatever, but he was pardoned by Trump. He was arrested but pardoned by Trump. So he preyed on a young boy and he molested that boy. To keep him quiet, this guy said, "Oh, Trump is going to pay me restitution for arresting whatever it is. I will get $10 million. I will give you some. Be quiet." By the way, Pam Bondi hearing మీరు చూస్తుంటే తెలుస్తుంది. They hired some guy who was arrested and prosecuted for January 6th into the Justice Department. Golden age of Trumpism. చెప్పాను కదా, ఒక్కొక్క వార్త is big enough to create a lot of uproar, if not heads to roll. This one, probably nobody followed this. Trump pardons 5 former NFL players for crimes ranging from perjury to drug trafficking. Golden age for criminals, because the president himself is one. He will pardon you. Of course, there is a price. I think it's like 1 million, 2 million, I don't know what else, or maybe some kind of a money into some his slush fund or whatever it is, or at the very least, suck up to him. By the way, ఈ వీక్ లో వచ్చిన వార్తల్లో not everything is bad అండి. There was one important thing I noted. Republicans in the Congress, 3 or 4 of them voted against Trump's push to బేసికల్ గా టారిఫ్స్ అంతా పవర్ అంతా కాంగ్రెస్ కే ఉంటుంది. టారిఫ్స్ విధించే పవర్ అది ఎమర్జెన్సీ పవర్స్ కింద ప్రెసిడెంట్ కి ఇది ఇచ్చేసారు. అది 1974 లెజిస్లేషన్ ప్రకారం. సో ట్రంప్ ఏం చేస్తున్నాడు, అంత ఎమర్జెన్సీయే అని చెప్పేసి టారిఫ్ పెడుతున్నాడు. ఇది స్విట్జర్లాండ్ ప్రీమియర్ తనకి ఫోన్ చేస్తే ఆవిడ ధోరణి నాకు నచ్చలేదు, అందుకని వేసేసాను వాళ్ళ మీద 15% ఏదో అన్నాడు కదా. సో అలాంటి విన్స్ అండ్ ఫ్యాన్సీస్ కి చేస్తున్నాడు. ఏంటి ఎమర్జెన్సీ అందులో? ఎస్పెషలీ విత్ స్విట్జర్లాండ్ తో ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాకి, బట్ స్టిల్ హీ డిడ్ దట్. అలా ఆర్బిటరీ అండ్ కప్రీషియస్ గా చేస్తున్న టారిఫ్స్ కి ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక ప్రపోజల్ పెట్టించాడు మైక్ జాన్సన్ చేత. ఆ ఉన్న అధికారం కూడా ఏది ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ పవర్స్ కాదు, మొత్తం కంప్లీట్ గా అధ్యక్షుడి చేతిలోనే పెట్టాలన్నట్టుగా ఏదో ప్రపోజల్ తీసుకొచ్చారు. అది డిఫీట్ అయింది. That's good news. That's really good news. ఈ రోజు ఫిబ్రవరి 15వ తారీఖు ద డైలీ షో క్రియేటెడ్ వ్యాలంటైన్ కార్డ్స్ on behalf of or maybe for Trump administration. These are funny. Trump, baby, did you assault a cop on January 6th? Because I want to get you off. He's sending this to January 6th writers. Pam Bondi, satire on her redaction. Roses are red, redacted. Violets are blue. I don't know what else is underneath. This is funny. I love you to the Hague and back. If I could close my eyes, I would dream of you. Cash Patel. So Howard Lutnick, we are going to talk about him on the show. So I have a separate segment on him. I have never loved as much as you unless an email surfaces contradicting that. Jeffrey Epstein ki in an neighbor. Jeffrey Epstein ఇంటికి వెళ్ళి అక్కడ లివింగ్ రూమ్ మధ్యలో మసాజ్ టేబుల్ చూసాడంట. జెఫ్రీ ఎప్స్టీన్, I get massages every day, the right kind of massage, అది అన్నాడంట. I did not like this creep, so I never set foot, I mean, I never had any relationship with him after that. అన్నాడు. ఇతగాడి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇతగాడి పేరు చాలా సార్లు కనపడింది. సో దాట్ ఈస్ ద సాటైర్ హియర్.
Be mine, Elon Musk. Roses are red, violets are blue, people should be white. He's the Santa Monica Goebbels. He's the guy who's running the Trump administration. Final గా మా ఫస్ట్ లేడీ నుంచి వ్యాలంటైన్స్ డే మెసేజ్ ఉండే. To our great armed forces of the United States stationed all over the world, I have a nostalgia-filled message. Happy Valentine's Day. ఈ మహాతల్లి 8 లాంగ్వేజ్లు చదువుతుంది అంటారు. ఇంగ్లీషే సరిగ్గా మాట్లాడదు. 30 ఏళ్ళు ఉంటుంది అమెరికాలో, 30 ఏళ్ళుగా ఉంటుంది అమెరికాలో. ఐన్స్టైన్ వీసాలో వచ్చింది. ఏదో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇక్కడ అక్కడ ఉందని చెప్పుకుంటుంది. నో, షీ నెవర్ ప్రొడ్యూస్డ్ ఎనీ ప్రూఫ్. ట్రంప్ మాత్రం ఒబామా వెనకాల పడ్డాడు, నువ్వు ఇక్కడ పుట్టలేదని. యాక్చువల్లీ ట్రంప్ అసలు రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ కారణం అది. ఒబామా ఇక్కడ పుట్టలేదని చెప్పిన ఒక కుట్ర సిద్ధాంతాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాడు. There are enough evidences show that she came here illegally and stayed here illegally. And he said he's going to release all the documentations about her. Well, maybe she's not illegal. Show it. Obama showed his birth certificate. ట్రంప్ తొత్తులందరూ ఈవిడికి కూడా ఉదరగొడతా ఉంటారు. అంత అందంగా ఉంటుంది, ఎంత అందంగా ఉండదు. ఓకే, అందంగా ఉందేమో, ఎంత ప్లాస్టిక్ ఉందో మొక్కలో మనకు తెలియదు, కానీ 8 లాంగ్వేజ్లో అనర్గళంగా మాట్లాడుతుందంట. అరే, మన కళ్ళ ఎదురుగా కనపడే ఇంగ్లీషే తినగా మాట్లాడదండి. నోస్టాల్జియా ఫిల్డ్ మెసేజ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యాక్సెంట్ ఉన్నా కానీ చాలా క్లియర్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇంత గబ్బ దరిద్రంగా అయితే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా ఇంగ్లీష్ రాష్ట్ర భాష అని చెప్పేసి డిక్లేర్ చేసేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన ప్రెసిడెంట్ పెళ్ళం ఇంగ్లీష్ మాట్లాడలేదు. మరి అందరినీ ఫోర్స్ చేయమంటారు. బ్యాడ్ బన్నీ స్పానిష్ లో పాటలు పాడితే వీళ్ళు ఏడ్చుకు చేస్తారు. ఫస్ట్ లేడీ ఇంగ్లీష్ తినగా మాట్లాడతారు అదని మన పొట్టేళ్ళు ఏమన్నా అంటే మన మీద పడి ఏడుకు చూస్తారు. ఎనీవే, దాట్స్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో కవర్ చేయకపోతే మెయిన్ ఐటమ్స్ లైవ్ షోలో కవర్ చేయాలన్న భావనతో వాటిని కవర్ చేయలేదు. లెట్స్ సీ హౌ దట్ గోస్ అండ్ థ్యాంక్ యూ.